ఎస్టర్డే మనం వీటి గురించి చెప్పుకున్నాం కదా. బిజినెస్ అనలైసిస్ ఎలా చేయాలి అనేది దాంట్లో భాగంగానే అనలిటిక్స్ లో ఎస్ఈఓ అనేది ఒక పార్ట్ అన్నమాట. ఎస్ఈఓలో ఆన్ పేజ్ ఎస్ఈఓ ఉంటుంది, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఉంటుంది. ఓకే, ఎస్ఈఓ అంటే ఏంటి? ఫస్ట్ ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఎస్ఈఓ స్టాండ్స్ ఫర్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. అంటే ఇది మెయిన్ గా ఎందుకు యూజ్ చేస్తారు? ఇట్స్ ప్రాక్టీస్ ఆఫ్ ఇంక్రీజింగ్ బోత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఎ వెబ్సైట్ ట్రాఫిక్. అర్థమవుతుంది కదా. ఒక వెబ్సైట్ ఒకటి మనమైతే సాఫ్ట్వేర్ అప్లికేషన్ వెబ్సైట్ తయారు చేసుకున్నాము, దానికి సంబంధించిన క్వాలిటీని అండ్ క్వాంటిటీని మన వెబ్సైట్ కు వచ్చే పీపుల్ ఎవరైతే మన వెబ్సైట్ ని రీచ్ అవుతున్నారో వాళ్ళ యొక్క క్వాంటిటీని కానీ క్వాలిటీని కానీ ఎక్స్పోజర్ చేయడానికి త్రూ నాన్ పెయిడ్ వే, అంటే వితౌట్ గివింగ్ ఎనీ మనీ అన్నమాట. మనం మనీ ఏమి పే చేసి మనం సర్చ్ చేయం. యాజ్ మనం బయట చేస్తున్న బిజినెస్ లాగా దానికి పాంప్లెట్స్ వేయడం కానీ లేకపోతే న్యూస్ పేపర్లో ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా డైరెక్ట్ గా ఆర్గానిక్ వేలో మనం ఇక్కడ సార్ సౌండ్ వాయిస్ సరిగ్గా వస్తలేదు. హలో, వాయిస్ సరిగ్గా రావటం లేదు సార్. కదా వాయిస్ వస్తలేదు సార్. ఎస్ఈఓ నా సార్, అది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆర్గానిక్ వేలో మనం పీపుల్స్ యొక్క ట్రాఫిక్ ని మనకు వెబ్సైట్ కి తీసుకురావడానికి అనేది యూజ్ చేస్తాం అన్నమాట. పీపుల్ ని మన వెబ్సైట్ కి తీసుకురావడానికి ఏ వేస్ ఉన్నాయంటే టెక్నిక్స్ అన్నమాట. ఆ టెక్నిక్స్ ని అన్నిటిని కలిపి ఎస్ఈఓ అంటారు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఆన్ పేజ్ ఎస్ఈఓ ఉంటుంది, ఆఫ్ పేజ్ ఎస్ఈఓను ఉంటుంది. ఓకే, ఏం సార్? ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ రెండు ఉంటాయి ఓకే ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో. ఫస్ట్ మనం ఎస్ఈఓ గురించి ఓకే ఫస్ట్ చూద్దాం. మీరు మ్యూట్ చేసుకోండి. ఓకే 1 to 1 ఆన్సర్ ఏం అవసరం లేదు, నేను చెప్తా ఉంటా, డౌట్ ఉంటే మెసేజ్ చేయండి. ఓకే, ఆర్గానిక్ వే అంటే నాన్ పెయిడ్ వే అన్నమాట. వితౌట్ పేయింగ్ సింగిల్ రూపీ, మనం ఏం పే చేయము దానికి. మన బ్రాండింగ్ ని చేసుకోవడానికి, అంటే మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, అలాంటి దాన్ని ఆర్గానిక్ వే అంటారు. ఓకే, నాన్ పెయిడ్ వే అని మనకు తెలిసిన లాంగ్వేజ్ లో నాన్ పెయిడ్ వే అంటారు. అలా చేసుకోవడానికి ఎస్ఈఓ అనేది యూజ్ చేస్తారు. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా మెయిన్ గా పీపుల్స్ ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో ఆన్లైన్ లో వాళ్ళు యాక్చువల్ గా ఏం కోరుకుంటున్నారంటే వాట్ ఆన్సర్ దే ఆర్ సీకింగ్. వాళ్ళకు ఏం ఆన్సర్ కావాలంటే వాళ్ళు ఎలా సెర్చ్ చేస్తారంటే ఏ వర్డ్స్ యూజ్ చేసి సెర్చ్ చేస్తున్నారు, వాట్ ఆర్ ది వర్డ్స్ దే ఆర్ యూజింగ్. సెకండ్ వన్. థర్డ్ వన్, వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ దే వాంట్ టు కన్స్యూమ్. అంటే వాళ్ళకు ఒకటి ఏదైనా వర్డ్ యూజ్ చేసి సెర్చ్ చేశారంటే దాంట్లో ఏ కంటెంట్ కావాలి, ఇదే కదా మెయిన్. మనం ఏదైనా గూగుల్ సెర్చ్ లో సెర్చ్ చేసామనుకోండి, దానికి ఏ ఆన్సర్ కావాలి, ఒకటి ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు దానికి ఆన్సర్ రావడానికి, అండ్ ఎలాంటి కంటెంట్ కావాలి. మనం ఏదైనా సోషల్ స్టడీస్ బుక్స్ అని పెట్టామనుకోండి, నంబర్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ డాక్యుమెంట్స్ వస్తాయి, థౌజండ్స్ లాక్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ వస్తాయి. కానీ మనం దాంట్లో ఏది తీసుకుంటాము, వాడి క్వరీ రిలేటెడ్. ఎవరైతే పర్సన్ సెర్చ్ చేసినప్పుడు ఒక వర్డ్ అనేది ఇస్తాడో అక్కడ సెర్చ్ బార్ లో, ఆ వర్డ్స్ కి రిలేటెడ్ గా ఉండే డాక్యుమెంట్ మాత్రమే అతను ఎవరైతే కన్స్యూమర్ ఉన్నాడో సర్చర్ అంటే సెర్చ్ చేసేవారు ఉన్నారో వాళ్ళు ఆ సొల్యూషన్స్ మాత్రమే చూస్తారన్నమాట, మిగతా ఏమి చూడరు. అలాంటి వేలో మనకు ఒకటి సెర్చ్ చేయగానే లాక్స్ ఆఫ్ నంబర్స్ వచ్చినప్పుడు మనది టాప్ పొజిషన్ లో ఉంటారు.
అతను ఏదైనా సెర్చ్ చేశాడంటే మనం బిజినెస్ రిలేటెడ్ గా ఏదైనా సెర్చ్ చేశాడు, మన దగ్గర మొబైల్ బిజినెస్ ఉంది, అతను మొబైల్ బిజినెస్ కి సంబంధించి సెర్చ్ చేస్తే సామ్సంగ్ మొబైల్ లేదా యాపిల్ మొబైల్ అని కొడితే లాక్ నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అట్లాంటి రిజల్ట్స్ లో ఫస్ట్ టాప్ ప్రియారిటీలో మన బిజినెస్ అనేది ఉండాలి. అలా మనది టాప్ లోకి రావాలి అంటే ఎస్ఈఓ అనేది చేయాల్సి ఉంటుంది. ఎస్ఈఓ అనేది డిఫరెంట్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. ఎలా చేయాలి, ఒక్కొక్క టాపిక్ డిఫరెంట్ వేస్ ఉంటాయి. దాంట్లో భాగంగానే ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ మనం చెప్పుకుంటాం నెక్స్ట్. ఓకే, ఇది ఏంటంటే ఈ ఇంటెంట్ ఎలా కన్సిడర్ అవుతుందంటే ఒక ఆడియన్స్ కి ఈ ఎస్ఈఓకి వన్ సైడ్ ఆఫ్ ది పార్ట్ మనము ఆడియన్స్ యొక్క ఈ డీటెయిల్స్ తెలిస్తే చాలు అన్నమాట. అంటే ఏ పర్సన్ ఎలా సెర్చ్ చేస్తున్నాడు, ఎలాంటి కంటెంట్ కావాలి, ఎలాంటి ఆన్సర్స్ కావాలి, ఇవన్నీ తెలుసుకుంటే మనం హాఫ్ ఆఫ్ ది ఎస్ఈఓ, వన్ సైడ్ ఆఫ్ ఎస్ఈఓ మనకు తెలిసిపోయినట్టే. ఇంకా సెకండ్ సైడ్ ఆఫ్ ఎస్ఈఓ తెలుసుకోవాలంటే మనం ఇవన్నీ సెర్చ్ చేసిన ఈ డీటెయిల్స్ మనకు తెలుసు కదా, ఇవన్నీ వెబ్సైట్ క్రాలర్స్ ఇస్తుంది. వెబ్సైట్ క్రాలర్స్ అంటే క్రాలర్స్ ఏం చేస్తారంటే ఆ వెబ్సైట్ యొక్క క్వాలిటీని, అతను మనం ఒక బిజినెస్ పెట్టిన ఆ బిజినెస్ రిలేటెడ్ గా ఉందా లేదా, దాంట్లో కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ సంబంధించి కరెక్ట్ అమౌంట్ ఉందా లేదా, అది ఎంత పర్సెంటేజ్, ఎలా దాన్ని బిజినెస్ ని డెవలప్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా సెకండ్ వే ఆఫ్ సెకండ్ కాయిన్ కి సెకండ్ సైడ్ ఆఫ్ ఎస్ఈఓ కిందకి వస్తాయి. అది వెబ్సైట్ క్రాలర్స్ చూసుకుంటారు. అంటే ఆన్లైన్ లోనే వాళ్ళు చూసుకుంటారు. కానీ మనం ఆఫ్లైన్ లో చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళ యొక్క ఇంటెంట్ ని, వాళ్ళ సబ్జెక్ట్ ఏం టైప్ చేస్తున్నారు, ఎలాంటి మ్యాటర్ కావాలనేది మనం చూసుకోవాలి. దీన్ని ఎస్ఈఓ అంటారు. ఫస్ట్ వన్ అసలు ఎందుకు ఇంపార్టెంట్ అని కూడా మీరు అడగచ్చు. యాక్చువల్గా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఎస్ఈఓ అనేది బికాస్ ఇట్ కీప్స్ సర్చ్ రిజల్ట్స్ ఫెయిర్. అంటే ఏంటి, ఖచ్చితత్వం. అంటే డ్యామ్ షూర్ గా ఒకటి ఏదైనా పర్సన్ సెర్చ్ చేశాడంటే డ్యామ్ షూర్ గా అదే ఆన్సర్ రావాలి దానికి. అందుకోసమే మనం ఎస్ఈఓ అనేది యూజ్ చేస్తాం. అప్పుడే ఈ సర్చ్ ఇంజన్స్ మీద యూజర్స్ కి ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. ఓకే, వాళ్ళు సర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్స్ లో కూడా క్రెడిబుల్ గా ఉంటారు. అంటే మన ప్రొడక్ట్ మొత్తం ఈ సర్చ్ ఇంజిన్ ఎస్ఈఓ ద్వారా చేసిన ప్రతి పాయింట్ ని కూడా నెక్స్ట్ 7 to 8 పాయింట్స్ ఉన్నాయి చెప్తాను, అవి ఇంపార్టెంట్. ఆ పాయింట్స్ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళాము మన బిజినెస్ ని అంటే దాని మీద ఒక ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. అలా ట్రస్ట్ అనేది ఏర్పడితే మనం ఇచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో అది ఫెయిర్ గా ఉంటుంది. ఆ ఫెయిర్ గా ఉంటుంది కాబట్టి మనం ఎస్ఈఓ అనేది చేయాల్సి వస్తుంది. ఓకే, ఇదంతా ఆన్లైన్ లో జరిగేది, ఆఫ్లైన్ లో మనం ఇక్కడ ఏమి చేయట్లేదు. ఇక్కడ రిజల్ట్ పేజ్ లో కూడా మనం ఎవరైతే పర్సన్ సెర్చ్ చేస్తారో సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ సెర్ప్ అంటారు, సిఆర్పి సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజెస్. అలాంటి పేజెస్ లో టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు మనకు ఎక్కువ క్లిక్స్ రావడానికి, అంటే ఫస్ట్ పర్సన్ వచ్చి క్లిక్ చేయడానికి మనకు ఎక్కువ అవకాశం ఉంది ఈ ఎస్ఈఓ చేయడం ద్వారా. అలాంటప్పుడే మనకు వెబ్సైట్ ట్రాఫిక్ కూడా జనరేట్ అవుతుంది. ఎందుకంటే మనం ఫస్ట్ లో ఉన్నాం కాబట్టి ఎవరైనా చూసారంటే జస్ట్ సెర్చ్ చేశాడు, ఫస్ట్ ఏదైతే కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాడు కస్టమర్. సో మనకు ట్రాఫిక్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అలా చేసుకోవడానికి ఎస్ఈఓ ఇంపార్టెంట్ అన్నమాట. అది నెక్స్ట్ ఎస్ఈఓ చెక్ లిస్ట్ ఒకసారి చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఉప్పు, కారం, జనాల పొడి, ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, రెండు కూడా ఎస్ఈఓలో ఒక భాగం. ఆన్ పేజ్ ఆఫ్ పేజ్. ఆన్ పేజ్ ఎలా చేస్తాం, ఆన్ పేజ్ అంటే మన అప్లికేషన్ ఏదైతే ఉందో దాంట్లో చేసే
టెక్నిక్ ని ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటారు. ఆఫ్ పేజ్ అంటే మన పేజ్ కాకుండా డిఫరెంట్ పేజెస్ లో మన పేజ్ ని ఎస్టాబ్లిష్ చేస్తాం. అలా చేసేదాన్ని ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటారు. ఓకే, ఇక్కడ చెక్ లిస్ట్ ఒకటి ఉంది. ఒక్కసారి ఇది మాత్రం ఖచ్చితంగా రాసుకోండి. 8 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వన్ బిజినెస్ ఆడిట్ చేయాలి. ఇంకా టైప్ చేస్తాను చాట్ బాక్స్ లో. ఫస్ట్ వన్ బిజినెస్ ఆడిట్. SEO లో ఫస్ట్ పాయింట్ బిజినెస్ ఆడిట్ ఆర్ అనాలిసిస్ అని కూడా అనొచ్చు. ఆడిట్ అన్న అనాలిసిస్. సెకండ్ వన్ కీవర్డ్ సెర్చ్. సెకండ్ పాయింట్ కీవర్డ్ రీసెర్చ్. ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. థర్డ్ వన్ సార్ చెప్పండి సార్ ఫస్ట్ నుంచి. ఫస్ట్ వన్ బిజినెస్ ఆడిట్. మీరు ఇక్కడ చూడండి, మీ పేరేంటి? మహేష్ బాబు సార్. మహేష్. నేను టైప్ చేస్తున్నా చూడు మహేష్, చాట్ బాక్స్ లో చూడు. చాట్ బాక్స్ లో చూడండి, నేను టైప్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ బిజినెస్ ఆడిట్, సెకండ్ వన్ కీవర్డ్ రీసెర్చ్, థర్డ్ వన్ సార్ ఇవి చెప్పండి సార్, ఇవి ఏ దాంట్లో టాపిక్ సార్? SEO లో అండి, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కి సంబంధించి ఇవన్నీ టాపిక్స్ అనేది మనం ఒక్కొక్కటి చెప్తా వెళ్తాం. ఎస్ సార్. థర్డ్ సార్ కాంపిటీటర్ రీసెర్చ్. కాంపిటీటర్ రీసెర్చ్. ఎస్ సార్. ఫోర్త్ వన్ ఆన్ పేజ్ SEO. ఫోర్త్ వన్ ఆన్ పేజ్ SEO అండి. ఎస్ సార్. టెక్నికల్ SEO అండి, ఫిఫ్త్ వన్. టైప్ చేశాను చూడండి, రాసుకోండి స్పెల్లింగ్ కూడా. టెక్నికల్ SEO. సిక్స్త్ వన్ ఆఫ్ పేజ్ SEO అండి. టైప్ చేశాను చూడండి, ఆఫ్ పేజ్ SEO. నెక్స్ట్ 7th advanced SEO techniques. 7th one advanced SEO techniques. One web analytics. Yes, sir. Analytics. 8th one web analytics. Okay, ఈ 8 వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుంటాం. ఫస్ట్ బిజినెస్ ఆడిట్, సెకండ్ కీవర్డ్ రీసెర్చ్, థర్డ్ కాంపిటీటర్ రీసెర్చ్, ఫోర్త్ ఆన్ పేజ్ SEO, ఫిఫ్త్ టెక్నికల్ SEO, సిక్స్త్ ఆఫ్ పేజ్ SEO, సెవెంత్ అడ్వాన్స్డ్ SEO టెక్నిక్స్ అండ్ ఎయిత్ వెబ్ అనలిటిక్స్. ఇవన్నిటిని కలిపితేనే మనకు సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. వీటన్నిటిని చేయడం ద్వారానే మనం వెబ్సైట్ యొక్క రిజల్ట్ పేజ్ ని, సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ SERP, సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ ని టాప్ లో ఉంచడానికి వీలవుతుంది. అలా టాప్ లో ఉంచినప్పుడే మనకు ఎక్కువ క్లిక్స్ అనేది జనరేట్ అవుతాయి, ఎక్కువ యూజర్స్ అనేది మనకు అట్రాక్ట్ అవుతారు. ఓకే, ఇది బేసిక్ థింగ్. దీంట్లో బిజినెస్ ఆడిట్ గురించి ఫస్ట్
ఫస్ట్ వన్ బిజినెస్ ఆడిట్ అండి. ఫస్ట్ వన్ బిజినెస్ ఆడిట్. విల్ సీ అబౌట్ బిజినెస్ ఆడిట్. మనం ఈరోజు ఒకటి లేదా రెండు టాపిక్స్ చెప్తున్నాం చాలు. మళ్ళీ మొత్తం చెప్పేస్తే మీకు అసలు ఏం అర్థం కాదు. ఈ బిజినెస్ ఆడిట్ లో మెయిన్ గా 3 పాయింట్స్ అనేది స్క్రోల్ అవుతాయి. ఫస్ట్ ఏంటంటే వాట్ ఇస్ అన్ బిజినెస్ ఆడిట్, ఎస్ఈఓ బిజినెస్ ఆడిట్ అంటే ఏంటి అనేది ఫస్ట్ పాయింట్. మీరు బిజినెస్ ఆడిట్ అని హెడింగ్ పెట్టుకొని సపరేట్ కింద రాసుకోండి. వాట్ ఇస్ అన్ ఎస్ఈఓ బిజినెస్ ఆడిట్ అంటే బిజినెస్ ఆడిట్ అంటే ఏంటి మీరు తెలుగులో రాసుకున్నా ఓకే. అండ్ సెకండ్ వన్, వై షుడ్ వన్ డూ ఇట్ అంటే ఇది ఎందుకు చేయాలి, ఈ బిజినెస్ ఆడిట్ అనేది ఎందుకు చేయాలి. అండ్ థర్డ్ వన్, హౌ ఇట్ షుడ్ బి డన్ ఎందుకు చేయాలి సెకండ్ వన్, అండ్ ఎలా చేయాలి అనేది థర్డ్ వన్. 3 పాయింట్స్ రాసుకోండి. బిజినెస్ ఆడిట్ అంటే ఏంటి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, బిజినెస్ ఆడిట్ సంబంధించి. ఈ బిజినెస్ ఆడిట్ అంటే ఏంటనేది, బిజినెస్ ఆడిట్ అంటే ఏం లేదండి, అబౌట్ గ్యాదరింగ్ ఆఫ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ బిజినెస్. ఒక బిజినెస్ ఏదైతే మనం చేస్తున్నామో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటాం ఈ బిజినెస్ ఆడిట్ లో మనం చేసే ఫస్ట్ పాయింట్. ఓకే, అదేంటంటే దాన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఎస్ఈఓ నీడ్స్ కోసం, షుడ్ బి డన్ ఫర్ ఎస్ఈఓ నీడ్స్, ఎస్ఈఓ యొక్క అవసరాల కోసం. అంటే ఈ ఎస్ఈఓ లోనే కదా మనం బిజినెస్ చేసేది. సార్ సార్ చెప్పండి చెప్పండి సార్ చెప్పండి. అది ఒప్పో A5 2020 ని యూజ్ చేయండి సార్. ఓకే 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 చేశాను. ఇప్పుడు క్లియర్. ఈ బిజినెస్ ఆడిట్ ని ఎందుకు చేస్తామంటే మనము ఒక బిజినెస్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని తీసుకోవడం కోసం, యాజ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎస్ఈఓ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో ఒక పార్ట్ కింద బిజినెస్ ఆడిట్ లో ఒక బిజినెస్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం బిజినెస్ ఆడిట్ అనేది. ఫస్ట్ పాయింట్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఓకే, సెకండ్ Yes, sir. is that important, every SEO professional need to acquire 360-degree information about a business. అంటే ఒక బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నాము అనుకుంటే దానికి సంబంధించిన టోటల్ గా ఒక బిగ్ పాయింట్ మనం తీసుకున్నట్టయితే దానికి సరౌండింగ్స్ లో 360 డిగ్రీస్ వేలో పాయింట్ తీసుకుంటే దానికి 360 డిగ్రీస్ వేలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి అంటే బిజినెస్ ఆడిట్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఓకే, దట్ వాస్ సెకండ్ పాయింట్. ఓకే, ఇది యాక్చువల్గా ఎందుకు యూజ్ అవుతుంది, ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే బిజినెస్ ఆడిట్ హెల్ప్స్ టు గెట్ ద డీటెయిల్డ్ నాలెడ్జ్ అబౌట్ సర్టెన్ థింగ్స్ లైక్ కేటగిరీ ఆఫ్ బిజినెస్, ఇట్స్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్, టార్గెట్ కస్టమర్స్. ఓకే, విచ్ అల్టిమేట్లీ హెల్ప్స్ ఇన్ ప్రిపేరింగ్ టార్గెటెడ్ ఎస్ఈఓ స్ట్రాటజీ. ఇదేంటంటే ఇది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే ఫస్ట్ మన ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ తెలుసుకోవచ్చు, బిజినెస్ యొక్క కేటగిరీని తెలుసుకోవడానికి, ఓకే, టార్గెటెడ్ కస్టమర్స్ ని తెలుసుకోవడానికి. Yes, sir. ఇవన్నీ అల్టిమేట్ గా మనకు ఈ టార్గెటెడ్ ఎస్ఈఓలో ఈ స్ట్రాటజీ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, ఇది థర్డ్ పాయింట్, వాళ్ళ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడానికి కూడా బిజినెస్ ఆడిట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, Yes, sir. last one, go ahead and now let us understand the checklist of business audit. బిజినెస్ ఆడిట్ అనేది చెక్ లిస్ట్ ఒకసారి నేను చెప్తాను, అది ఒకసారి రాసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఈ స్ట్రాటజీ ఏంటి అనేది ఐడియా వస్తుంది. Yes, sir. చెక్ లిస్ట్ ఒకసారి రాసుకోండి, మీకు మాక్సిమం ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Yes, sir. ఫస్ట్ పాయింట్ చెక్ లిస్ట్ అని నోట్ చేసుకోండి. చెక్ లిస్ట్ కింద 1.1
Yes, sir. చాట్ లో చేసి చెక్ లిస్ట్ అని ఇట్లా హెడింగ్ పెట్టుకోండి. Yes, sir. Identify the category of business. First one. First one, identify the category of business. అంటే బిజినెస్ కేటగిరీ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. ఈ చెక్ బిజినెస్ ఆడిట్కి సంబంధించిన చెక్ లిస్ట్ లో ఫస్ట్ వన్ తెలుసుకోవాల్సింది కేటగిరీ ఆఫ్ ఏ బిజినెస్. ఏ కేటగిరీకి వస్తుంది? ఐటీ ఫీల్డ్కి వస్తుందా, లేకపోతే డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా మనకు, ఎడ్యుకేషన్ ఫీల్డ్కి వస్తుందా, దేనికి వస్తుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, ఐడెంటిఫై ది ప్రోడక్ట్స్ దట్ పర్టికులర్ బిజినెస్ ఆఫర్స్. రాలేను ఇప్పుడు అమ్మిష్టం. Yes. సెకండ్ ప్రొడక్ట్ ఆఫర్స్ తెలుసుకోవడానికి, అంటే మీన్స్ ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ పర్టికులర్ ఆఫర్ దాని ఆఫర్స్ ని తెలుసుకోవడానికి సెకండ్ పాయింట్. థర్డ్ వన్, ఐడెంటిఫై ది టార్గెటెడ్ కస్టమర్స్. ఈ థర్డ్ పాయింట్ లో ఇంకా 4 పాయింట్స్ ఉన్నాయి. థర్డ్ వన్, ఐడెంటిఫైయింగ్ ద కస్టమర్స్. బిజినెస్ ఆడిట్ లో ఈ పాయింట్స్ అండ్ చెక్ లిస్ట్. ఫస్ట్ బిజినెస్ కేటగిరీ తెలుసుకోవాలి, మనం ఇచ్చే ప్రొడక్ట్స్ యొక్క ఆఫర్స్ ఏంటి అవి తెలుసుకోవాలి. థర్డ్ వన్, కస్టమర్స్ ని ఐడెంటిఫై చేయాలి. ఆ కస్టమర్స్ ని ఐడెంటిఫై చేయడంలో ఏం చేయాలి అంటే దీంట్లో థర్డ్ పాయింట్ లో టార్గెటెడ్ కస్టమర్స్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే లొకేషన్. కస్టమర్ కి సంబంధించి లొకేషన్ ఏంటి ఫస్ట్ తెలుసుకోవాల్సింది. సెకండ్ డెమోగ్రాఫిక్స్. ఇంట్రెస్ట్. కస్టమర్స్ ని ఐడెంటిఫై చేయడంలో ఈ పాయింట్స్ వస్తాయండి. ఆ కస్టమర్ యొక్క లొకేషన్ ఏంటి, వాళ్ళ డెమోగ్రాఫిక్స్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, బిహేవియర్. డెమోగ్రాఫిక్స్ అంటే చెప్తాను. వాళ్ళ బిహేవియర్. కస్టమర్స్ లో ఇవి 4 తెలుసుకోవాలండి. ఒక కస్టమర్ ని మనం అనలైజ్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఆ పర్సన్ ఏ లొకేషన్ కి సంబంధించిన వాడు, అతని యొక్క డెమోగ్రాఫిక్స్ ఏంటి, అతని ఇంట్రెస్ట్ ఏంటి, అతని బిహేవియర్ ఏంటి తెలుసుకోవాలి. దీంట్లో మిగతా 3 మీకు తెలుస్తుంది. లొకేషన్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ బిహేవియర్ తెలుసు, జనరల్ బిహేవియర్. ఓకే, ఇక్కడ తెలియదు ఏంటంటే డెమోగ్రాఫిక్స్ అనేది తెలియాలి. ఓకే, మనం ఎస్టర్డే చెప్పాను కదండి, డెమోగ్రాఫిక్స్ అంటే ఏం లేదు, వాళ్ళ యొక్క కేటగిరీ వైజ్ మనం ఎలాంటి కేటగిరైజేషన్ చేసామంటే ఎస్టర్డే వాళ్ళ ఏజ్ కి సంబంధించి, అంటే ఆ ప్రొడక్ట్ 10 years లోపు సంబంధించిన ప్రొడక్ట్, మనం ఇచ్చే ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ, లేదా అడల్ట్ ప్రొడక్ట్ 30-40 years పైన వాళ్ళు చూడాలి. ఇంకోటి ఏంటి, వాళ్ళ లొకేషన్, వాళ్ళ ఏజ్ గ్రూప్, వాళ్ళ అంటే మేలా ఫిమేలా,
ఇంకోటి ఏంటి మెయిల్ చైల్డ్ ఫీమేల్ చైల్డ్ అంటే ఆ ప్రొడక్ట్ ని బట్టి చిల్డ్రన్ లేకపోతే అడల్ట్ పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అనేది వస్తుంది. దాంట్లోనే మేల్ ఆర్ ఫీమేల్ వస్తుంది. అలాగే ఏజ్ గ్రూప్స్ వస్తాయి 20 to 13 అలా ఏజ్ గ్రూప్స్ మనం డిఫైన్ చేస్తాం అక్కడ. వాటన్నిటిని కలిపి డెమోగ్రాఫిక్స్ అంటారు. ఒక పర్సన్ తీసుకుంటే మేల్ ఆర్ ఫీమేల్ ఒకటి అండ్ వాళ్ళ ఏజ్ గ్రూప్ లొకేషన్ సపరేట్ ఉంటుంది. వీటిని డెమోగ్రాఫిక్స్ అంటారు. మిగతా బిహేవియర్ ఇంట్రెస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు వెళ్తారు వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళ ఇష్టం అది. అండ్ ఈ టార్గెటెడ్ కస్టమర్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఐడెంటిఫైయింగ్ యూఎస్పి అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ ది బిజినెస్. సార్ ఫోర్త్ పాయింట్ సార్ చెక్ లిస్ట్ లో. ఫోర్త్ 1 2 3 ఫోర్త్. ఫిఫ్త్ వన్ అండి, సార్ చెప్పండి. ఐడెంటిఫై ది గోల్స్ నీడ్స్ టు బి అచీవ్డ్. అంటే ఆ బిజినెస్ గోల్స్ ఏంటి, అలాంటి గోల్స్ ని ఐడెంటిఫై చేయాలి. ఫిఫ్త్ పాయింట్. ఆ గోల్స్ లో ఏముంటాయండి? మెయిన్ గా ట్రాఫిక్ ఉంటుంది. అంటే మన వెబ్సైట్ కి ట్రాఫిక్, మన లీడ్స్ ఏంటి, మన సేల్స్ ఏంటి, ఈ మూడు గోల్స్ కింద వస్తాయి. వాయిస్ వస్తుంది కదండి? మీరు వాయిస్ అసలు ఆన్ చేసుకోండి. వస్తుంది మీరు సార్. ఒకసారి ఒప్పో A5 2020 ఒకసారి చెక్ చేసుకోండి. వాయిస్ చెంచగుండ రావట్లేదంటే సూర్యప్రకాష్. ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవ్వండి. సార్ ఇవి ఫిఫ్త్ పాయింట్ లో సబ్బా సార్ ఇవి. ఫిఫ్త్ పాయింట్ లో ఆ గోల్స్ అనేది, అంటే బిజినెస్ యొక్క గోల్స్ లో ఏమేమి మెయిన్ గా ఉంటాయంటే ట్రాఫిక్ ఒకటి, లీడ్స్ ఒకటి, సేల్స్ ఒకటి. Yes, sir. 2 పాయింట్స్ బిజినెస్ గోల్స్. ఒక నిమిషం నేను దానికి ఆన్సర్ ఇస్తున్నాను. ఓకే సార్. నెక్స్ట్ ఏంటి? 1 2 3 సిక్స్త్ పాయింట్ అండి. బేసిక్ SEO స్ట్రాటజీని మనం అనలైజ్ చేసుకోగలం బిజినెస్. దాంట్లో ఏముంటుందంటే బేసిక్ SEO స్ట్రాటజీ అంటే అది లోకల్ SEOనా, నేషనల్ SEOనా, జియో టార్గెటెడ్ SEOనా, లేకపోతే ఇంటర్నేషనల్ SEOనా, లేదా ఈ-కామర్స్ SEO. అంటే SEO అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే మనం ఆ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనే ఒక ఏదైతే చేస్తున్నామో దానికి అది లోకల్ గా చేస్తున్నామా, నేషనల్ వైడ్ గా చేస్తున్నామా, అంటే జియో లొకేషన్ ని ఆధారంగా చేసుకుని చేస్తున్నామా, ఇంటర్నేషనల్ లో చేస్తున్నామా, లేకపోతే గ్లోబ్ వైడ్ గా టోటల్ గ్లోబ్ వైడ్ గా చేస్తున్నాం. ఇది దాంట్లో ఈ SEO స్ట్రాటజీలో ఇవన్నీ మనం ఒక ఐడెంటిఫై చేయగలగాలి. లోకల్ గానా, నేషనల్ వైడ్ గా చేస్తున్నామా, ఇంటర్నేషనల్ గా చేస్తున్నామా, గ్లోబల్ వైడ్ గా చేస్తున్నామా, లేకపోతే వాయిస్ రావడం లేదు.
ఇది బేసిక్ SEO స్ట్రాటజీ అనేది మనం ఎలా చేస్తున్నాం అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకే, దాంట్లో టైప్ చేస్తాను ఒక నిమిషం. లోకల్ గా చేస్తున్నాం లేకపోతే నేషనల్ వైడ్ చేస్తున్నాం. రిలేటెడ్ గా చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి. ఈ పాయింట్స్ అన్ని కూడా ఇంటర్నేషనల్ గా యూజ్ చేస్తాం, గ్లోబల్ గా చేస్తాం. ఇవన్నీ కూడా SEO స్ట్రాటజీ కిందకి వస్తాయి. ఇప్పుడు కరెక్ట్ అయింది. ఈ చెక్ లిస్ట్ అంతా రాసుకోండి. బిజినెస్ ఆడిట్ చేసేటప్పుడు ఇవన్నీ మెయిన్గా యూజ్ అవుతాయండి. ఇప్పుడు మనం ఈ బిజినెస్ ఆడిట్ కి సంబంధించి ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఒక బిజినెస్ కి ఒక బిజినెస్ తీసుకుంటే దాంట్లో ఒక శాంపుల్ ఆడిట్ అనేది ఒకటి నేను చేస్తాము. ఫస్ట్ జస్ట్ హెడింగ్ పెట్టుకోండి, శాంపుల్ ఆడిట్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని కానీ ఏదైనా పెట్టుకోండి. లేకపోతే మీకు ఏదైనా బిజినెస్ తెలిసి ఉంటే అది కూడా పెట్టుకోండి. శాంపుల్ ఆడిట్ ఫర్ మార్కెటింగ్ ఏజెన్సీ అని పెట్టుకోండి హెడింగ్. చాప్టర్ నేమ్ సార్ అది? నేను ఇప్పుడు మీకు 6 పాయింట్స్ చెప్పాను కదా, 6 పాయింట్స్ చెప్పాను కదా, ఆ 6 పాయింట్స్ ని ఎలా యూజ్ చేస్తారంటే ఒక బిజినెస్ ని తీసుకుంటే దాంట్లో ఈ పాయింట్ వైజ్ గా ఏమేమి చెక్ చేయాల్సి వస్తుంది అనేది నేను చెప్తాను. ఓకే ఓకే సార్. వెబ్సైట్ ఉంది, నేను ఇక్కడ డిజిటల్ IT హబ్ అని మాకు వీళ్ళు మాకు క్లాసెస్ చెప్పారనమాట ఈ డిజిటల్ మార్కెటింగ్ గురించి. ఆయనకు సంబంధించిన డిజిటల్ IT హబ్ అనే కంపెనీకి సంబంధించిన ఆడిట్ చేశాడు. ఆడిట్ క్లిప్పింగ్ నా దగ్గర ఉంది, అది నేను మీకు చెప్తాను. ఓకే, 6 పాయింట్స్ ఉన్నాయి కదా. కేటగిరీ ఆఫ్ బిజినెస్. వాయిస్ చెప్పండి సార్. స్క్రీన్ కనపడడం లేదు సార్ మీరు. నేను స్క్రీన్ షేర్ చేయట్లేదు, నేను కనిపిస్తున్నాను కదా. స్క్రీన్ షేర్ చేయట్లేదు, కనిపించడం లేదు సార్. ఓకే ఓకే సార్. నేను స్క్రీన్ ఏం షేర్ చేయలేదు. మీ పేరు? ఓకే సార్, ఎవరు మాట్లాడేది? మీరు మీ పేరు? మహేష్ సార్. మహేష్ కదా. సార్ శేఖర్ ని మ్యూట్ చేయండి. చేశాను. శాంపుల్ ఆడిట్ ఫర్ డిజిటల్ IT హబ్ అని రాసుకోండి, తెలుస్తుంది మీకు. ఫస్ట్ పాయింట్ చెప్పాను కదా, ఒకసారి చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? బిజినెస్ ఆడిట్ కి సంబంధించి 6 పాయింట్స్ చెప్పాను. అవును సార్. 6 పాయింట్స్ లో ఫస్ట్ పాయింట్ ఏంటి? టు నో బిజినెస్ ఇన్ఫర్మేషన్ సార్. కేటగిరీ ఆఫ్ ఏ బిజినెస్. కేటగిరీ ఆఫ్ ఏ బిజినెస్ అని చెప్పారు. అవును సార్, అవును సార్. 6 పాయింట్స్. చెక్ లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఆడిట్. చెక్ లిస్ట్ ఆఫ్ బిజినెస్. దాంట్లో మనం ఏదైతే కంపెనీ ఉందో దాని కేటగిరీ ఏంటి అనేది తెలుసుకోవాలి. నేను చేస్తున్న కంపెనీ ఏంటంటే IT సొల్యూషన్స్ కి సంబంధించి, IT ఫీల్డ్ కి సంబంధించి
బిజినెస్ ఆడిట్ అనేది నేను చేస్తాను. ఆ బిజినెస్ లో ఫస్ట్ కేటగిరీ ఏం చెప్పుకోవాలి ఇక్కడ, ఐటీ ఏజెన్సీ ఆర్ ఐటీ కంపెనీ అనేది నోట్ చేసుకోవాలి. ఇప్పుడు బిజినెస్ కేటగిరీ కింద మీరు Agent. రాసుకోండి, బిజినెస్ కేటగిరీ ఆర్ కంపెనీ కేటగిరీ అని రాసుకున్నారు కదా, దాని పక్కన ఇట్స్ ఏ మార్కెటింగ్ ఏజెన్సీ ఆర్ ఐటీ కంపెనీ. ఈ ఆడిట్ అనేది మనం బిజినెస్ ఒకటి స్టార్ట్ చేసినప్పుడు ఇలా చేసుకోవాలి. ఓకే, ఇలా చేసుకుంటే మనకు ఫుల్ ఫ్లెడ్జ్ ఆఫ్ ఆ బిజినెస్ సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఐడియా వస్తుంది. అప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి వీలవుతుంది ఈజీగా. తర్వాత సెకండ్ పాయింట్ ఏం చెప్పాను చూడండి, Identifying the products or service that particular offers. ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ టార్గెటెడ్ సర్వీసెస్, థర్డ్ వన్ ఉంది కదా, టార్గెట్ కస్టమర్స్ బేస్డ్ ఆన్. అరే మళ్ళీ చెప్పండి సార్, కేటగిరీ ఆఫ్ బిజినెస్ అని చెప్పి కదా. అదేమ్మా కేటగిరీ ఆఫ్ బిజినెస్ అంటే నేను చేస్తున్న బిజినెస్ ఐటీ కంపెనీకి సంబంధించింది కాబట్టి కంపెనీ కేటగిరీ దేని కిందకి వస్తుంది, ఐటీ ఏజెన్సీ కానీ మార్కెటింగ్ ఏజెన్సీ అనే ఫీల్డ్ లోకి వస్తుంది. IT agency. ఐటీ ఏజెన్సీ ఆర్ మార్కెటింగ్ ఏజెన్సీ అనేది ఫస్ట్ కేటగిరీ చేసేసాం మనం. ఆ బిజినెస్ కి సంబంధించిన కేటగిరీని డివైడ్ చేసేసాం, ఇట్స్ ఏ మార్కెటింగ్ ఏజెన్సీ. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. తర్వాత టార్గెటెడ్ సర్వీసెస్ అంటే మనం ఏదైతే చేస్తున్నామో డిజిటల్ ఐటీ హబ్ అనే దాన్ని చేస్తున్నామో దాంట్లో సర్వీసెస్ ఏమి ఇస్తున్నాడు. ఓకే, ఇక్కడ మార్కెటింగ్ ఏజెన్సీ కాబట్టి ఈ మార్కెటింగ్ ఏజెన్సీలో ఇతను ఇచ్చే సర్వీసెస్ ఏంటి అంటే వెబ్సైట్ ని డిజైన్ చేస్తాడు. ఓకే, దాన్ని మార్కెటింగ్ చేస్తాడు, దానికి సంబంధించిన యాడ్స్ ఇస్తాడు. ఓకే, దీనికి Sir, సంబంధించిన marketing agency అనేది బిజినెస్ సార్ మార్కెటింగ్ సార్ మార్కెటింగ్ ఏజెన్సీ అనేది సెకండ్ పాయింట్ కంపెనీ యొక్క కేటగిరీ. సతీష్ సెకండ్ చెప్పండి సార్. నేను చెప్పింది పాయింట్ వైజ్ రాసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. సెకండ్ కాదు, అవును సార్, ఫస్ట్ పాయింట్ ఇప్పుడు చెప్పేది రాసుకోండి అమ్మా. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, రాసుకోండి, అది మీకు అర్థమవుతుంది. ఓకే సార్. మీరు మ్యూట్ చేసుకోండి, ఎవరో ఒక్కరు సతీష్ మాట్లాడారు. మంచి మాట్లాడరా, ఫస్ట్ డిస్టర్బెన్స్ అవుతుంది సౌండ్. ఒక్కరు మాట్లాడినారు అనుకో నాకు ఈజీగా అర్థమవుతుంది, నేను ఈజీగా చెప్తా, మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. సార్ చెప్పండి సార్, చెప్పండి. సతీష్ గారు డిస్టర్బెన్స్ వస్తుంది సార్ వాయిస్. 1 minute. సతీష్ అసలు మ్యూట్ లో ఉన్నాడు కదా. ఇప్పుడు మ్యూట్ చేసుకున్నాడు సార్. ఫస్ట్ కంపెనీ యొక్క కేటగిరీ చేసామండి, ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అనేది కంపెనీ కేటగిరీ. మీరు కంపెనీ కేటగిరీ అని రాసుకొని పక్కన డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని రాసుకోండి. ఓకే, టార్గెటెడ్ సర్వీసెస్ సెకండ్ పాయింట్ టార్గెటెడ్ సర్వీసెస్ అని రాయండి. మనం చేస్తున్న కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, డిజిటల్ ఐటీ హబ్ అనే కంపెనీకి మనం ఇక్కడ ఆడిట్ అనేది చేస్తాం. దాంట్లో టార్గెటెడ్ సర్వీసెస్ ఏమేమి చేస్తారు అంటే వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ ఏంటి, ఆ కంపెనీ ఇచ్చే సర్వీసెస్ ఏంటి అంటే వెబ్సైట్ ని డిజైన్ చేస్తున్నాడు అండ్ మార్కెటింగ్ చేస్తున్నాడు. ఆ వెబ్సైట్ కి సంబంధించి కానీ ఇంకేదైనా కానీ మార్కెటింగ్ అని, ఈ రెండు మెయిన్ సర్వీసెస్ అన్నమాట వాడు ఇచ్చే సర్వీసెస్. టార్గెటెడ్ సర్వీసెస్ అని రాసి వెబ్సైట్ డిజైనింగ్ అండ్ మార్కెటింగ్ అని రాయండి. ఓకే, సరే. ఇప్పుడు వీళ్ళకు టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు, సార్ టార్గెటెడ్ సర్వీసెస్ అని రాసేసి కింద వెబ్సైట్ డిజైన్ అండ్ వెబ్సైట్ డిజైన్ అండ్ మార్కెటింగ్ అండ్ యాడ్స్ అని రాసుకున్నా. ఓకే, వెబ్సైట్ డిజైన్ మార్కెటింగ్ అండ్ యాడ్స్ అని రాసుకోండి. నేను చేసే ఆడిట్ మీకు చెప్తున్నా, డిజిటల్ ఐటీ హబ్ అనే కంపెనీకి ఆడిట్ చేస్తున్నా, దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తున్నా. ఓకే, మీరు చేసే ఆడిట్ వేరే బిజినెస్ కి చేసుకోవచ్చు. ఇప్పుడు 2 పాయింట్లు అయిపోయినాయి, కేటగిరీ చేసాము, సర్వీసెస్ చేసాము, తర్వాత టార్గెటెడ్ ఆడియన్స్. థర్డ్ పాయింట్ టార్గెట్ ఆడియన్స్ ఆర్ కస్టమర్స్. టార్గెట్ ఆడియన్స్ అని రాసుకోండి. టార్గెట్ ఆడియన్స్ లో ఇందాక 3 పాయింట్స్ ఏమో చెప్పాము. ఒకటి బేస్డ్ ఆన్ లొకేషన్ ఉండాలి. అవును సార్.
ఓకే, లొకేషన్ అంటే ఇండియాలో చేయొచ్చు, లేకపోతే ఆంధ్రాలో చేయొచ్చు, టోటల్ గ్లోబ్ వైడ్ గా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. సో లొకేషన్, బేస్డ్ ఆన్ లొకేషన్. టార్గెట్ ఆడియన్స్ లో ఫస్ట్ వన్ బేస్డ్ ఆన్ లొకేషన్. దాంట్లో లొకేషన్ లో ఏమన్నా రాసుకుంటారంటే ఇండియా అని రాసుకోండి, లేకపోతే ఆస్ట్రేలియా. సమ్ వాడు ఏ ఎవరినైతే టార్గెట్ చేస్తున్నాడో ఆ లొకేషన్ అన్ని రాసుకోవచ్చు. ఏ ఆడియన్స్ అయితే టార్గెట్ చేస్తున్నారో దాంట్లో లొకేషన్ రాస్తాం. ఓకే, సెకండ్ పాయింట్ దాంట్లోనే టార్గెట్ ఆడియన్స్ లోనే టార్గెట్ ఇండస్ట్రీ రాసుకోవాలి. అంటే ఈ డిజిటల్ ఐటీ హబ్ అనే కంపెనీ ఎవరిని టార్గెట్ చేస్తుంది, ఏ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారు. దాంట్లో లోకల్ బిజినెస్ ని టార్గెట్ చేయొచ్చు, రియల్ ఎస్టేట్స్ వాళ్ళని టార్గెట్ చేయొచ్చు, ట్రావెల్ వాళ్ళని టార్గెట్ చేయొచ్చు, రెస్టారెంట్స్, ఓకే, రిటైల్ స్టోర్స్ ఉండొచ్చు, ఫ్యాషన్ స్టోర్స్ ఉండొచ్చు, బ్యూటీ స్టోర్స్ ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. నేను చెప్పిన కంపెనీ ట్రావెల్ కానీ, డాక్టర్స్, లోకల్ బిజినెస్, రియల్ ఎస్టేట్స్, ఇవన్నిటిని కూడా ఇతను టార్గెట్ చేయొచ్చు. ఎందుకు టార్గెట్ చేయొచ్చు? ఇతను చేసేదే వెబ్సైట్ డిజైనింగ్, దాన్ని మార్కెటింగ్. కాబట్టి లోకల్లో మనకు మన చుట్టుపక్కల ఏదైతే కనిపిస్తుందో ప్రతి బిజినెస్ ని టార్గెట్ చేయొచ్చు. వీళ్ళందరికీ కూడా అతను మార్కెటింగ్ స్ట్రాటజీని యూజ్ చేయొచ్చు, వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు. ఓకే, వాళ్ళందరూ అతనికి ఆడియన్స్ కిందకి వస్తారు. థర్డ్ పాయింట్ బేస్డ్ ఆన్ డెమోగ్రాఫిక్స్. అని ఇందాక డెమోగ్రాఫిక్స్ చెప్పాను కదా, సేమ్ వాళ్ళ ఏజ్ కేటగిరైజ్ చేయొచ్చు కదా డెమోగ్రాఫిక్స్ కింద. ఇంకొకటి ఇన్కమ్ అండి, ఇందాక చెప్పలేదు. ఇన్కమ్ వాళ్ళకు 10 to 20,000 శాలరీ వస్తుందా, లేకపోతే 10 to 15,000 వస్తుందా, అట్లా 5 lakhs వస్తుందా, 6 lakhs వస్తుందా, ఎలాగైనా సరే అది కూడా ఒక పాయింట్. ఆ డెమోగ్రాఫిక్స్ లో ఫస్ట్ ఏజ్, ఇన్కమ్ అండ్ ఎడ్యుకేషన్ కూడా, ఈ మూడు డెమోగ్రాఫిక్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వన్ బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ అండి. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందా లేదా. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మనం టార్గెటెడ్ ఇండస్ట్రీస్ ఏమున్నాయి, చాలా ఉన్నాయి కదా. మనం ప్రతి ఇండస్ట్రీకి పోతాం, ప్రతి లోకల్ బిజినెస్ కి వెళ్తాం, లేదా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గరికి వెళ్ళి మనం అడిగామనుకోండి, సార్ మేము ఇట్లా వెబ్సైట్ డిజైన్ చేస్తాము, మీకు మార్కెటింగ్ చేస్తాము అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఓకే అంటాడు, లేదంటే లేదు. అంతే కదా. ఇంట్రెస్టెడ్ బిజినెస్ ప్రమోషన్స్ అంటే వాడికి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని మాత్రమే మనం ప్రమోట్ చేయగలం. అది ఎవరికి, మన కంపెనీకి. ఇప్పుడు నేను ఏదైతే కంపెనీ చెప్తున్నానో వాళ్ళకి సంబంధించి మాత్రమే. నెక్స్ట్ ఏమొస్తుంది, బేస్డ్ ఆన్ దే బిహేవియర్. వాళ్ళ యొక్క బిహేవియర్ని బట్టి కూడా మనం టార్గెట్ చేయాల్సి వస్తుంది ఆడియన్స్. పీపుల్ హూ స్పెండ్స్ మోర్ దాన్ ఇన్ ఆన్లైన్, ప్రజలు లేకపోతే జనాలు, ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్ లో చాలా మంది ఏం చేస్తారంటే, ఆన్లైన్ ఇది నాకు డౌట్ గా ఉంది, ఇది అవుతుందా, సక్సెస్ అవుతుందా లేదా అనేది చాలా డౌట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఫిజికల్ గా పాంప్లెట్స్ కొట్టించడము, లేకపోతే మైక్ ద్వారా చెప్పించడము, పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేయించడము, ఇలాంటి వాటిపైన ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాం. కానీ మనం చేసే బిజినెస్ గురించి ఖచ్చితంగా చెప్పగలిగితే, అంటే మనం డిజిటల్ ఐటీ హబ్ లో సార్ మేము ఇలా మార్కెటింగ్ చేస్తున్నాము, మీ వెబ్సైట్ డిజైన్ చేస్తాము, మీ యాడ్స్ కూడా ఆన్లైన్ లోనే ఇస్తాము, మీ టార్గెట్ అంటే SERP, సర్చ్ ఇంజన్ రిజల్ట్ పేజ్ లో మీ పేజ్ అంటే మీ కంపెనీ, మీ రియల్ ఎస్టేట్ కంపెనీని మేము టాప్ లో పెడతాము. ఫస్ట్ ఎవరైతే చూస్తారో రియల్ ఎస్టేట్ అని కొట్టగానే మీ టార్గెట్ పైన వచ్చేస్తుంది, ఫస్ట్ మీ కంపెనీనే సెర్చ్ చేస్తారు, మీకే కన్వర్ట్ అవుతారు. ఇలా చెప్పగలిగినాం అనుకోండి, వాళ్ళందరికీ మనకు టార్గెట్ ఆడియన్స్ అవుతారు, వాళ్ళందరూ మనకు కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదంతా టార్గెట్ ఆడియన్స్ కిందకే వస్తుంది. లొకేషన్ ఒకటి, ఇండస్ట్రీ టైప్ ఒకటి, డెమోగ్రాఫిక్స్ ఆధారపడి ఉంటుంది, వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఆధారపడి ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ కూడా ఆధారపడి, ఇవన్నీ కూడా టార్గెట్ ఆడియన్స్ లో మనం ఆడిట్ అనేది చేస్తాం. ఇంకా ఈ గోల్ ఏముంటుందని ఇందాక చెప్పినట్టు గోల్, ట్రాఫిక్ అండ్ లీడ్స్. మనం ట్రాఫిక్ ఎలా తీసుకొస్తామో చెప్పాలి, అలా లీడ్స్ ని ఎలా జనరేట్ చేస్తాం అనేది చెప్పుకోగలరు. బిజినెస్ కి వెళ్ళి ఒక పర్సన్ కి మనం మన బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే వాళ్ళ బిజినెస్ అప్లికేషన్ కి మనం ట్రాఫిక్ ఎలా తెస్తాం, అది మెయిన్.
వాళ్ళ లీడ్స్ ఎలా జనరేట్ అవుతాయి, ఇది గోల్ అన్నమాట. ఇంకా లాస్ట్ వన్ SEO, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. దీంట్లో ఏంటంటే ఇంటర్నేషనల్ SEO బెస్ట్ ఫిట్స్ బికాస్ కంపెనీస్ టార్గెటింగ్ క్లయింట్స్ ఫ్రమ్ మోర్ దాన్ వన్ కంట్రీ. నాకు డిజిటల్ IT అనేవాడు చాలా కంపెనీస్ కి సారీ చాలా కంట్రీస్ లో వాడు ఎస్టాబ్లిష్ అవుతాం అనుకుంటున్నాడు కాబట్టి వాడు వాళ్ళ టార్గెట్ క్లయింట్స్ కానీ వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ టోటల్ త్రూఅవుట్ కంట్రీ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ కంట్రీస్ లో ఉంటాయి కాబట్టి అలా SEO అనేది మనం ఎలా చేయాలి, డిఫరెంట్ కంపెనీస్ లో కూడా సరే కంట్రీస్ లో కూడా ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా అలా SEO అనేది చేయాలి. ఎవరో డిజిటల్ IT కంపెనీకి సంబంధించి మనం మన బిజినెస్ వేరే, మన బిజినెస్ ఆడిట్ చేసినప్పుడు మనం కూడా SEO ఎక్కడ వర్క్ చేసుకోవాలి, మన బిజినెస్ ఎక్కడ పెడుతున్నాం, మన లొకేషన్ ఏంటి, కర్నూలులో పెడుతున్నాం. కర్నూలు వాళ్ళకి మాత్రమే తెలిస్తే సరిపోతుందా అనుకున్నప్పుడు కర్నూలు లొకేషన్ మాత్రమే టార్గెట్ చేసుకొని మనం SEOని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. లేదు అనుకుంటే త్రూఅవుట్ ఇండియా కావాలనుకుంటే ఇండియా, లేదా డిఫరెంట్ కంట్రీస్ లో కావాలనుకుంటే డిఫరెంట్ కంట్రీస్ లో కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. ఓకే, ఇవన్నీ బిజినెస్ ఆడిట్. ఓకే, ఒక కంపెనీకి సంబంధించిన బిజినెస్ ఆడిట్ అనేది ఈరోజు కంప్లీట్ చేశాం. నెక్స్ట్ రేపు మనం కీవర్డ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. ఎస్ సార్. కీవర్డ్ రీసెర్చ్ అంటే మనం ఒక బిజినెస్ చేస్తున్నాం కదా, బిజినెస్ లో ఎలాంటి కీవర్డ్స్ అంటే మనకి ట్రాఫిక్ వస్తుంది, మన సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ లో టాప్ లోకి వెళ్ళాలి అంటే మిగతా థౌజండ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి. అలాంటి రిజల్ట్స్ అన్ని దాటుకొని మనం టాప్ లో ఉండాలంటే ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేయాలి అంటే మనం ఒక బిజినెస్ పెడుతుంటే ఆ బిజినెస్ కి సంబంధించి ఎలాంటి కీవర్డ్ ని పెడితే మనం టాప్ లోకి వస్తాం, అది ఏంటి, ఎలా ఆ కీవర్డ్ అనేది రీసెర్చ్ ఎలా చేయాలి. ఒక కీవర్డ్ కే ఉంటుంది. మొబైల్ అని కొట్టగానే అందరూ మొబైల్ షాప్ అనే టైప్ చేస్తారు, కానీ దాన్ని డిఫరెంట్ వేలో చూపించగలిగితేనే మనం టాప్ లోకి వస్తాం. అది ఎలా చేయాలి, ఆ కీవర్డ్ రీసెర్చ్ అనేది ఎలా చేయాలనేది నెక్స్ట్ రేపటి క్లాస్ లో తెలుసు. ఓకే సార్. ఈరోజు ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. మీరు పాయింట్ వైజ్ గా రాసుకోండి, పాయింట్ వైజ్ గా రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. డౌట్స్ ఉన్నా కూడా ఓకే. అడగొచ్చు. రేపు మామూలుగా మీరు మార్నింగ్ క్లాస్కి వస్తారు కాబట్టి అప్పుడు అడిగినా కూడా ఓకే. ఓకే. థ్యాంక్ యూ బాస్. బాయ్ బుక్